అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్ 133 గజాల ఇల్లు అండి. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి వివరాలకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే 24x50 డైమెన్షన్తో 133 గజాల ఇల్లు అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూస్తున్నారు కదా, చాలా ట్రెండీగా ఇచ్చారండి. నైట్ టైంలో ఆ ఎలివేషన్లో ఉన్న లైట్స్ అనేవి గ్లో అవుతే లుక్ చాలా బాగుంటుంది. 24x50 డైమెన్షన్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగిందండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈవెన్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 13.7x13.5 సైజులో పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు కార్లు అనేవి అన్నీ ఫిట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇటువైపు స్టెప్స్ వచ్చాయండి. అండ్ స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి హౌస్. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇటు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. చాలా క్లాసీ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇది హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్. హౌస్ ఇంటీరియర్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఫ్లోరింగ్ మొత్తం. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. యూపీవీసీ విండోస్ వచ్చాయండి. ఇంట్లో టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. ఇటువైపు చూసినట్టయితే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఆల్రెడీ ట్యాప్స్ కానీ అన్నీ ఫిట్ అయిపోయి ఉన్నాయండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ గమనించవచ్చు. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10x10 సైజు అండి. ఇది 9.11x10 అంటే 10x10 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుందండి. ఇలా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9.4x10 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ హాల్. అండ్ డైనింగ్ హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. డైనింగ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 9.10x10.1 సైజులో ఉందండి. ఈవెన్ ఇది కూడా 10x10 సైజులో డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇటువైపు ఓపెన్ కిచెన్ ఉంటుందండి. టోటల్గా ఎల్ షేప్లో వంట బండ వస్తుంది. ఇవి సింక్. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో కూడా.
అండ్ కిచెన్ సైజ్ చూసుకున్నట్టయితే 10.6 by 6.2 సైజ్లో కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడ కూడా వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్ కావడంతో ఈశాన్య మూల బోర్ ఉంటుందండి. ఇది బోర్ అన్నమాట. అండ్ వాటర్ సంప్ వచ్చేసి పార్కింగ్లో ఇవ్వడం జరిగింది. ఇది వాటర్ సంప్. వెస్ట్ ఫేసింగ్ 133 గజాలు ఇల్లు అండి. 133 స్క్వేర్ యార్డ్స్ హౌస్, 24/50 డైమెన్షన్తో ఉంటుందండి. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి రాంపల్లి, కరీంగూడలో ఉంటుందండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి, మీరు గమనించవచ్చు. రాంపల్లి, కరీంగూడలో ఉంటుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 62 lakhsగా చెప్తున్నారండి. 62 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.